ఇక్కడ సమాధి కడితేనో కూల్చేస్తున్నాం. అదే ఇక్కడ మేము గుడి కట్టి ఉంటే కూల్చేసేవాడివా? కాబట్టి అందుకనే మనం గుడి కడితే ఎలాంటిదో ఇక్కడ సమాధి కట్టుకోవడం కూడా అంతే. నా తండ్రిని ఇక్కడ గుడి కట్టుకున్నా, నా తండ్రి గుడిది, నా తాత గుడి ఇక్కడ కట్టుకున్నా నేను. అలాంటప్పుడు ఈ గుడులనే కూల్చేటువంటి ప్రక్రియ ఏదైతుందో ఇది సరైంది కాదు అనేటువంటి పద్ధతుల్లో తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా లేకని కలెక్టర్ గారు జోక్యం చేసుకోకపోతే మీరందరూ కలెక్టరేట్ వారికి ఇప్పటికే పోయిల్లని చెప్పి తెలిసింది, కలెక్టర్ దగ్గరికి పోయిల్లని చెప్పి తెలిసింది, రిప్రజెంటేషన్ ఇచ్చారని చెప్పి కూడా తెలిసింది. కానీ మేము ఒకటే గుర్తు చేస్తున్నాను, కలెక్టర్ గారికి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు స్పందించమని చెప్పి కోరుతున్నాను. ఇవాళ కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం మా సంఘం తరపున మీ ఊరు ప్రజలందరికీ అండగా మేము కూడా ఒక రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి ఇస్తాం, ఎస్పీ గారికి ఇస్తాం. ఖచ్చితంగా ఇదే అంశం పైన ఈ జిల్లాలో ఉన్నటువంటి బీసీ సంఘాలని, ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ సంఘాలందరినీ భువనగిరికి పిలిపించి తొక్కాపురంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలకు అండగా నిలబడండి, వాళ్ళ సమాధుల్ని రక్షించండి, ఎవరైతే నిందితులున్నారో వాళ్ళని అరెస్ట్ చేసేంత వరకు గ్రామ ప్రజలకు బాసటగా రండి అనేటువంటి పద్ధతులలో మనం ఒక ప్రయత్నాన్ని కేవీపీఎస్ తరఫున మేము భువనగిరిలో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాం. మీరందరూ దానికి హాజరు కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. అన్ని సంఘాలు, బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు, ఎస్టీ సంఘాలు, రాజకీయాలు లేవు ఇక్కడ, అందరినీ పిలుస్తాం. అందరూ అక్కడికి రావచ్చు. ఫలానా పార్టీ లేదు, కమ్యూనిస్టు, కాంగ్రెస్, టీఆర్ఎస్ ఏ పార్టీ లేదు, అందరూ కలిసి వచ్చి ఇది మానవీయ కోణం, ఇక్కడ రాజకీయాలు లేవు, ఇదంతా సమాధులు కూల్చివేసినటువంటి అంశం ఇది. కాబట్టి తక్షణమే ఆ ప్రోగ్రామ్ ను కూడా మేము చేస్తాం. ప్రభుత్వం పైన ఒకవైపు ఒత్తిడి, మరొక వైపున ఉద్యమం, మరొక వైపున జరగాల్సిన అవసరం ఉంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. ఇదే జిల్లాలో ఈ ఆలేరు దగ్గరలో కూడా ఇట్లనే సమాధుల్ని కూల్చినటువంటి ఊరు, ఏదో ఊరుండే, నేను వచ్చిన నందనం, అప్పుడు కూడా నేను వచ్చాను. సమాధుల్ని కూల్చినప్పుడు కూడా నేను ఈ జిల్లాలోనే వచ్చాను. ఆ రోజు జరిగింది, సమాధులు కూల్చివేసినటువంటి వాళ్ళని అరెస్ట్ చేశారు, మన ఫైట్ ఫలితంగా అరెస్ట్ చేశారు. ఈ ఊర్లో ఇంకా అరెస్ట్ చేయలేదని చెప్పేసి మీరే చెబుతున్నారు. కాబట్టి మన ఊరు ప్రజలందరూ ఐక్యంగా ఉండాలి. మీరు ఏ జెండాలు అయితే పట్టుకుంటారో ఆ జెండాలు పక్కన పెట్టి ఇది ఎజెండాగా మార్చుకోవాలి. మీరందరూ అట్లా మార్చుకొని ఒక పోరాటంలోకి కనుక దిగితే మనం గెలుస్తాం, నిలుస్తాం. ఇక్కడ తిరిగి సమాధుల్ని నిర్మించుకోవచ్చు. అది ఎట్ట సాధ్యమైందంటే మీరు రాజకీయాలకు అతీతంగా ఈ పోరాటంలో అగ్రభాగాన నిలబడగలిగేటువంటి చైతన్యం మీలో ఉండాలి. ఉండగలిగితే ఖచ్చితంగా మనం ఈ భూమిని రక్షించుకోవచ్చు, ఇక్కడ సమాధులు నిర్మించుకోవచ్చు. వాళ్ళకి అత్యాశ ఉండొచ్చు, ఆశ ఉండొచ్చు, కానీ మనకు మాత్రం ఇక్కడ ఉండేటువంటిది అత్యాశ, ఆశ కాదు. ఇక్కడ మన స్మారక గుర్తులు మనకు కావాలనేటువంటి పద్ధతులలో ఉంటున్నాం. ఈ భూమి మనం దున్నుకోవడానికి ఆక్రమించుకుంటేనో మన తప్పైతుంది. ఈ భూమిని ఆక్రమించుకొని పంటేసుకుందామంటే మనకు తప్పైంది. కానీ మన తాత తండ్రుల కాలం నుంచినటువంటి భూమిని, తాత తండ్రుల కాలం నుంచినటువంటి సమాధుల్ని కావాలని చెప్పేసి అడిగితే తప్పు కాదు, నేరం కాదు, ఇది చట్టబద్దమే అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకోవాలని ఈ పోరాటానికి కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఈ తొక్కాపురం గ్రామ ప్రజలకు అండగా బాసటగా నిలబడుతుంది. మీరందరూ కూడా నిలబడాలని, మీకు వెన్నుదన్నుగా మేము నిలబడతామని చెప్పేసి మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ భూమిని తక్షణమే సమాధులు నిర్మించుకోవడానికి కావాల్సిన భూమిని, ఈ భూమి సమాధుల కోసమే ఉన్నటువంటి భూమి ఇది. మీ పట్టా భూమి అయితే, మీరు చెప్తున్నట్టు మీ పట్టా భూమి అయితే మీ తాత ఈ ఊరికి ఇచ్చాడు, మీ తండ్రి ఈ ఊరికి ఇచ్చాడు. కాబట్టి మీకు ఎక్కడిది హక్కు? ఒకసారి ఇచ్చినటువంటి భూమి తిరిగి రాదు. ఇప్పుడు భూమికి ధరలు వచ్చినాయి కాబట్టి మళ్ళీ తిరిగి గుంజుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది చెల్లనేరదు. ఇది దేనికోసం ఇచ్చినటువంటి భూమి? ఒకసారి దానం చేసిన తర్వాత మళ్ళీ తిరిగి దానాన్ని లాక్కునేటువంటి మానవీయత ఉంటుంది.